अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं एम.ए. वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। मंगलहाट के रहने वाले महेश गौड़ का बहीमाना कत्ल कर दिया गया था, जिसके बाद पुलिस ने हरकत में आते हुए 4 अफराद को गिरफ्तार कर लिया है। पेश है इस मामले पर हमारे नुमाइंदे जासिम जाबरी की ये रिपोर्ट। నేను ఒక చార్జర్ వైర్ ఉండే కదా, చార్జర్ వైర్ ఒక చార్జర్ దొరికింది కదా, శ్రీనా పంపిస్తున్నా ఇప్పటిదాకా చూసి మనం చూడొద్దా విఆర్ఓ దగ్గర నుంచి కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఈ ముచ్చింతల అవుట్స్కట్స్లో ఒక డెడ్ బాడీ ఉంది, మెయిల్ డెడ్ బాడీ బాగా కాల్చిన స్థితిలో ఉంది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు బందోబస్తులో ఉన్నప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేసి లోకల్గా ఉన్న ఎస్ఐ అహ్మద్ పాషాని సీన్కి వెళ్ళమని చెప్పి అక్కడ నుంచి కాల్ చేయమని చెప్పారు. సో ఈ లోపల మేము బందోబస్తు ముగించుకొని అక్కడికి వెళ్ళే వరకు సీన్లో బాడీ అంతా కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా చేసి ఎస్ఐ గారు బేసిక్లీ ఒక 25 to 30 years మేల్ బాడీ, అది బాగా కాల్చిన బాడీ, కొంచెం ఫేస్ కూడా డిస్ఫిగర్డ్ అయ్యి ఉంది. ఒక ఇయర్ ఫోన్స్, తర్వాత ఒక అడాప్టరు, ఒక చెప్పులు మాత్రమే ఉన్నాయన్నమాట. సో తర్వాత విఆర్ఓ గారిని పిలిచి ఆ ప్లేస్లోనే మనము సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా కండక్ట్ చేసిన తర్వాత బాడీని పోస్ట్మార్టం పంపించడం జరిగింది. ఈ లోపల ఇతని ఐడెంటిటీ గురించి మేము మా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టంలో ఉన్నటువంటి మిస్సింగ్ డేటా ఏముంది అని చెప్పి మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఈ ఫోటోను పెట్టి ఇతని గురించి ఐడెంటిటీ గురించి చాలా ప్రయత్నించాము. ఒక 3-4 hours బాగా ప్రయత్నించాము. ఈ లోపల ఒక కామన్ సెన్సిబుల్ సిటిజన్ అని చెప్పచ్చు, ఒక అబ్బాయి నుంచి మా క్రైమ్ కానిస్టేబుల్ ప్రవీణ్ అనే అబ్బాయికి కాల్ వచ్చింది. ఇక్కడ ఒక సస్పిషన్గా ఉన్నటువంటి కార్ ఒకటి తీసుకొచ్చారు, వాష్ చేయమని చెప్పారు అని చెప్పేసి అతనికి కాల్ రావడం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు బందోబస్తు ముగించుకున్న తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ కారు ఇంటాక్ట్, మనకు విత్ దట్ అక్యూజ్డ్ పర్సన్ కూడా ఎవరైతే ఆ కార్ వాష్కి ఇచ్చారో అతను కూడా మనకు అక్కడే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో కార్ అంతా కూడా మనము చూస్తే ఒక 4-5 చోట్ల అప్పుడు వాళ్ళు కొంచెం సగం వాష్ చేసి ఉంది. సో వీలైనంత వరకు ఎంతైతే మనం ఎవిడెన్స్ పోకుండా కలెక్ట్ చేయగలుగుతామో టెక్నికల్గా బ్లడ్ శాంపిల్స్ మ్యాట్ల మీద, డాష్ బోర్డ్ మీద, తర్వాత డోర్ పక్కకి లెఫ్ట్ సైడ్ అంటే డిజీజ్డ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు, అక్యూజ్డ్ వెనక సీట్లో కూర్చున్నాడు. సో అతని నైఫ్ తోటి నెక్కి ఇంజురీ చేసినప్పుడు పడిన బ్లడ్, స్పిల్ అవుట్ బ్లడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. అతని కన్ఫెషన్ చేశాము. సో ఇదంతా కూడా కన్ఫెషన్ రికార్డ్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే, చనిపోయిన అతని పేరు మహేష్ గౌడ్ అని, ఇతను జుమ్మా బజార్లో ఉంటాడు. సో ఇతనికి తర్వాత A2 నరేష్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఒకే లొకాలిటీలో ఉండి పెరిగారు. సో వీళ్ళిద్దరికి కూడా మంచి స్నేహం ఉంది. కానీ ఒక సెక్షువల్ జెలసీ మీద, అంటే అదే లేన్లో ఒక ఆవిడ ఉండేది, అంటే పేరు చెప్పడం ఇప్పుడు బాగోదు. సో ఆమెతోటి షీఈ్ ఎ మ్యారీడ్ లేడీ. ఈ అక్యూజ్డ్కి ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడము, ఆమెకు ఎక్కువ క్లోజ్గా మూవ్ అయ్యేవాడు. అట్ ది సేమ్ టైం ఈ చనిపోయిన అతను కూడా ఆవిడతోటి క్లోజ్గా తిరిగేవాడు. సో ఇతనికి ఎప్పుడు కూడా సస్పెషన్ ఉండేది వాడి మీద. ఈ విషయము వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడము, వైఫ్కి ఈ విధంగా రిలేషన్ ఉంది అని చెప్పి భర్త గ్రహించి వాళ్ళిద్దరు మాట్లాడుకొని అక్కడి నుంచి ఇల్లు వెకేట్ చేయడం జరిగింది. ఒక 3-4 months అయిపోయింది వాళ్ళ ఇల్లు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. సో కేవలం ఈ డిజీజ్ వల్లనే ఈ అమ్మాయి దూరం అయిపోయింది అన్న ఒక ఆలోచనతో ప్రతిరోజు కూడా అది గుర్తు చేసుకొని అతని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మొన్న 24th రోజు దీనికి ఇతన్ని ఎలా అయినా కూడా ఎలిమినేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక వారం ముందట ఒక నైఫ్ కొని పెట్టుకున్నాడు ఇతను ఇంట్లో. ఇక్కడ ఈ పుష్ కార్ట్లో దొరికే మామూలు నైఫ్ ఇది. ఈ నైఫ్ తీసి దాచిపెట్టుకున్నాడు. 24th రోజు అందరికీ కూడా అతనికి, అంటే ఆయన ఫ్రెండ్కి ఒక అతను ఉన్నాడు, అతను క్యాబ్ డ్రైవర్, అతన్ని రిక్వెస్ట్ చేశాడు నాకు కార్ కావాలి అని. అంటే అతను కూడా ఒక క్యాబ్ డ్రైవరు, ఒక సేట్ దగ్గర వర్క్ చేస్తాడు. సో అతను నేను సేట్కి నేను అమౌంట్ ఇస్తే కానీ నాకు కార్ ఇవ్వరు అని అంటే ఒక 1500 రూపీస్కి కార్ మాట్లాడుకొని డ్రైవర్ అతని ఫ్రెండ్ని తీసుకొని, ఆ ఫ్రెండ్కి ఒక మేనత్త కొడుకు ఉంటాడు, అతన్ని కూడా పార్టీకి అని చెప్పి ఒక
ఒక నలుగురు కలిసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మైసిగండి వరకు వెళ్ళారు. సో ఇన్ ద మీన్ వైల్ కట్కాల దగ్గర ఆపేసి లక్ష్మీ వైన్స్లో ఒక 6 బీర్ బాటిల్స్ కొనుక్కొని మైసిగండికి వెళ్ళి అక్కడ అవుట్స్కర్ట్స్లో ఒక బుషెస్ దగ్గర అందరూ కూర్చొని పార్టీ చేసుకోవడం జరిగింది. అక్కడ మాట పెరగడము, తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. సో ఇన్ ద రిటర్న్ జర్నీ శ్రీశైలం హైవే నుంచి ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్కి వచ్చే క్రమంలో ఇమీడియట్గా కత్తి తీసుకొని, అంటే ఈ డిజీజ్కి వెనకనే కూర్చున్నాడు అక్యూజ్డ్, వెనక నుంచి నైఫ్ నెక్ మీద ఇంజురీ చేయడం, ఇమీడియట్గా గట్టిగా గుంజేయడంతో ఆయన చనిపోవడం జరిగింది. दोस्तों अब आप रहिए हर वक्त तैयार, क्योंकि हम आपके लिए लाते हैं ताज़ा तरीन खबरों का अंबार। चाहे घर हो, बस हो या रेल, हम करेंगे आपको अपडेट एवरीवेयर। तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।